హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. నారాయణవనంలో నారాయణ పట్టు చీరలకి ఎలాగైతే ఫేమసో కంచీపురంలోని కంచి పట్టు చీరలకి కూడా అంతే ఫేమస్ ఉంటుంది. కథలన్నీ కంచికి చేరినట్టే మా ప్రయాణం కూడా కంచికి చేరుతుంది. ట్రైన్ టైం లేటు ఉండడంతో కంచికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి రావాలని ఉంది కాబట్టే వచ్చామని అనుకుంటున్నాము. ముందుగా తిరుచిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా పురాతనమైనది. అంతేకాకుండా టెంపుల్ చాలా విశాలంగా పెద్దదిగా కూడా ఉంది. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. అంతేకాకుండా మేము వచ్చిన రోజు మంగళవారం, స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు రావడం చాలా విశేషం. ఇక్కడ 365 మెట్లు ఉన్నాయంట. ఇక్కడ ప్రత్యేకత అదే అన్నమాట. భక్తితో ఈ మెట్లను ఎక్కుతారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీవల్లి దేవసేనతో కలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనమిస్తారు. ఇక్కడి ఆలయ గోపురం చాలా ఎత్తైనది. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంది అంట. ముఖ్యంగా నాగదోషం, దీర్ఘాయువు, వైవాహిక ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే విద్యా జ్ఞానం కోసం స్వామివారి ఆశీస్సులు కోరుకుంటారు. ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామికి పాలకుండలు తీసుకెళ్లడం, కావడి నైవేద్యం పెట్టడం, షష్ఠి రోజున ఉపవాసం ఉండడం, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి వివిధ రకాలుగా తమ భక్తిని చాటుకుంటారంట. ఈ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఏదో తెలియని కొత్తదనం అనిపించింది ఇటువైపు రావడం. ఇక్కడ ఉప్పు చిన్న ప్యాకెట్లలో అమ్ముతున్నారు. దొడ్డు ఉప్పు ఎందుకోసమని అడిగితే ఎవరైనా నరదిష్టితో బాధపడేవారు 3 సార్లు ఈ సాల్ట్ ప్యాకెట్ను వారి చుట్టూ తిప్పుకొని ఇక్కడ పగలగొడుతున్నారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ హారతి కర్పూరం కూడా వెలిగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ టెంపుల్లో స్కందషష్ఠి సమయంలో పండగ చాలా గొప్పగా చేస్తారంట. ఇక్కడ చుట్టూరా చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదంగా చాలా బాగా అనిపించింది. మార్నింగ్ నుండి వేరే ఫుడ్ ఏమీ తీసుకోలేదు. తిరుపతి టెంపుల్లో పెట్టిన ప్రసాదాలే తినడమైనది. ఇక్కడ నుండి కంచికి అయితే బయలుదేరాము. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాక్షిదేవి ఆలయానికి అయితే వచ్చేసాము. ఈ చెట్టు వచ్చేసి కంచి కామాక్షి అమ్మవారి ఆలయ ప్రదేశంలో ఉన్నటువంటి చెట్టు. దీన్ని నేను ఫస్ట్ చూసినప్పుడు ఇది యాపిల్ చెట్టు అనుకున్నాను, గ్రీన్ యాపిల్ కాయలు అని అనుకున్నాను. కానీ ఇది వెలగపండు చెట్టు అనేసి అక్కడ అడిగితే తెలిసింది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాక్షిదేవి ఆలయానికి రావడం నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది అనుకోని ప్రయాణం. ముందుగా అనుకొని అయితే రాలేదు. ఈ కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని అంటారంట. క అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం అంట. దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా 2 కన్నులుగా నివసిస్తున్నది అని ప్రతీది అంట. ఈ దేవి అనుగ్రహం పొందాలి అంటే లలితా సహస్రనామ జపం జరపడమే అనువైన మార్గం అన్నమాట. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా కూడా పిలుస్తారంట. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారంట. ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నామంటే శాంతి, సౌభాగ్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్రరూపంలో బలికోరుతూ ఉండడంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ఉగ్రరూపం తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. ఇక్కడ శ్రీచక్రానికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఉద్భవించిందని అంటూ ఉంటారు. సూర్యవంశీ ఇక్ష్వాకు వంశానికి చెందిన అయోధ్యరాజు దశరథుడు తన బిడ్డ పుట్టుక కోసం ఇక్కడ పుత్రకామేష్టి యాగం చేశారని నమ్ముతారు. నాభిస్థానంలో పూజ చేసిన తర్వాతనే రాజుకు కొన్ని నెలల తర్వాత సంతానం కలిగిందని, దేవి కామాక్షి కూడా ఇక్ష్వాకు వంశానికి చెందిన కులదేవి. అప్పటి నుండి పిల్లలు లేని జంటలు ఇక్కడ మొక్కుకున్నట్లయితే పిల్లలు పుడతారని నమ్ముతారు. గర్భగుడిలో వెండి రంగు స్తంభం కూడా ఉంటుంది. ఈ స్తంభం నాభిని సూచించే రంధ్రం కలిగి ఉంటుంది. ఈ ప్లేస్లోనే పిల్లలు కలగాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారంట. ఈ ఆలయానికి ఎంట్రన్స్లో ఒక 100 పిల్లర్స్ కలిగినటువంటి మండపం ఒకటి ఉంది. అక్కడ చూసినట్లయితే ఒకే రాయితో చెక్కబడినటువంటి కూర్మ అవతారాన్ని అయితే చూడవచ్చు. ఇది చూడండి, తాబేలు తల, బండరాయితో చెక్కబడినటువంటి తాబేలు. ఇది తాబేలు తల, కాళ్ళు, గోర్లతో సహా బాగా కనిపించేలా అద్భుతంగా మలిచారు.
ఈ ప్లేస్లోనే కోనేరు కూడా ఉంది, అందులో 2 మండపాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చాలా అందంగా చెక్కబడినటువంటి రాతి స్తంభాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ప్లేస్లోకి వచ్చి ఇవి చూడాలి అంటే 10 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాల్సిందే. ఇక్కడి దేవాలయాలను విష్ణు కంచి, శివ కంచిగా పిలుస్తారు. ఇక్కడ నుండి బయలుదేరి అయితే ఇంకొక ఆలయానికి అయితే వెళ్ళాము. అసలు బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది అందరికీ. అక్కడి ఆలయంలో బంగారు బల్లి తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయని, పుణ్యం వస్తుందని నమ్ముతారు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది. అది ఏంటని అంటే, పురాణాల ప్రకారం గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారంట. వారు గురువుగారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు మరియు నీటిని ఏర్పాటు చేస్తూ ఉండేవారంట. ఒకరోజు వారు పెట్టినటువంటి నీటి పాత్రలో బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు. తెలియక చేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని సేవింపమని శాప విమోచనం తెలిపారు. కొంతకాలానికి ఇంద్రుడు, సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి తరలివచ్చారంట. వారి దర్శనంతో శిష్యులకు శాప విమోచనం లభించిందని, నాటి నుండి ఇక్కడ వారి రూపాలను ఏర్పరిచారు. వీటిని తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి శరీరంపై ఎక్కడ పడినా దుష్ఫలితాలు ఉండవని ఒక నమ్మకం. బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా పూర్వం నమ్మేవారు. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు కథనం ఉంది. ఆ విధంగా బల్లి మీద పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోనే బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదేవతారాధన చేయడం వలన ఆ దోషం పోతుందని చెబుతారు. ఇక్కడ చారిత్రక నేపథ్యాలను కలిగినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం కూడా ఇక్కడ ఉంటుంది. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థమంట. ఈ గుడిలో ప్రధాన దైవం శివుడు. ఆలయంలో 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు వచ్చేసి 57 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ టెంపుల్లో 3500 సంవత్సరాల వయసు కలిగిన మామిడి వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళనిస్తాయంట. ఇప్పుడు ఆ చెట్టు ఏమీ లేదు, దానికి వెండి తొడుగు వేసి ఒక గ్లాస్ పెట్టెలో పెట్టారంట. ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకొక మామిడి చెట్టు పెట్టారంట. అంతేకాకుండా లోపల 1000 స్తంభాల మండపం ఉన్నాయి. ఈ ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఇక్కడి ఆలయంలో మరో విశేషం ఏమిటంటే
గర్భాలయంలో ఒకప్పుడు అత్తి చెట్టు కాండంతో చేసినటువంటి విగ్రహం ఉండేది. అది చెక్క విగ్రహం. దీనిని బ్రహ్మదేవుని ప్రతిష్టగా భావిస్తారు. నిత్య పూజల కారణంగా విగ్రహ రూపం మారుతున్నందున దాని స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పాత రాతి విగ్రహాన్ని అనంత పుష్కరిణిలో వెండి భూషణంలో ఉంచి 40 సంవత్సరాలకు ఒకసారి వెలుపలకు తీసి 10 రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉంచుతారంట. అనంతరం తిరిగి పుష్కరిణిలో ఉంచుతారు. చివరిసారి ఈ ఉత్సవం జరిగింది 1979 సంవత్సరం జూలై నెలలో జరిగిందంట. తర్వాత తిరిగి 2019 సంవత్సరం జూలై నెలలో అత్తి వరదరాజస్వామి దర్శనం కల్పించారంట. తమ మొక్కులు నెరవేరాలని ఇలాగా చెట్టుకు ఇవి కట్టారు. టెంపుల్ నుండి బయటకి వెళ్ళగానే మనకు కంచీపురానికి చాలా స్పెషల్ అయినటువంటి కంచిపట్టు చీరలకు సంబంధించిన బట్టల షాపులు అయితే ఎదురుగా కనిపిస్తాయి. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.